మా వాటా మాకిచ్చేయండి. వసుంధర, మీ మామగారితో కలిసి పనిచేసిన సీనియర్ గా చెప్తున్నాను, ఈ పంతం మంచిది కాదమ్మా. ఎక్కడైనా ఆ కండిషన్ డిలీట్ చేసేద్దాం. మా తాతతో పాటు పనిచేసినవి ఆయనలాగా పైకి రెస్ట్ తీసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? నీ ఉచిత సలహాలు ఎవరు అడిగాడు రా? చిన్న పెద్ద లేకుండా ఏంటా మాటలు? ఏ నోర్మే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. నువ్వెవరు అడటానికి? సుబ్రహ్మణ్యం గారు, ఏంటిది? పిఆర్ గ్రూప్ వ్యవస్థాపకులు మీ తాతగారైన పరశురామయ్య గారు స్వయంగా రూపొందించిన బైలాస్లో ఒక నిబంధన ఉంది బాబు. ఈ కంపెనీ సీఈఓ స్థానంలో కూర్చునే వారసుడు 100 రోజులు అతి సామాన్యుడిగా సమాజంలో సాధారణ మనుషుల మధ్యలో జీవించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తన సొంత పలుకుబడిని గాని కుటుంబ పరపతిని గాని ధనవస్తు మాట రూపేణ ఉపయోగించుకోవడానికి వీల్లేదు. తన సొంత తెలివితేటలు ప్రతిభా పాటవాలు మాత్రమే ఉపయోగించి నీతి నిజాయితీగా ఆ సమయం తను గడపాలి. ఆ తరువాత బోర్డు ఏర్పాటు చేసిన ఒక నిజ నిర్ధారణ కమిటీ ఈ 100 రోజుల్ని ధృవీకరించిన పిదప సదరు వ్యక్తి సీఈఓగా పగ్గాలు చేపట్టడానికి అర్హుడు. ఒకవేళ ఏదైనా కారణం చేత 100 రోజులు పూర్తి చేయకపోతే ఆ అవకాశం తదుపరి వారసుడికి బదలాయించబడుతుంది. అప్పుడు వెళ్లిన మీ పెదనాన్న రఘురాం కోసం వెతకని చోటు తిరగని ఊరు లేదు. ఆయన జాడ తెలియని కారణంగా ఆ సీఈఓ బాధ్యతని మీ నాన్నగారైన ఆదిత్యరామ్ గారు తీసుకున్నారు. అదే రోజు ఆ నిబంధనని తొలగించారు, కానీ డాక్యుమెంటెడ్ రిజల్యూషన్ చేయలేదు. ఇప్పుడు మీ పెద్దమ్మ గారు ఆ రూల్ ని కొనసాగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ కండిషన్ నాకు ఓకే. నాన్న పేరు తాత పేరు చెప్పుకుని సీఈఓ అవడం నాకు కూడా అంత ఇంట్రెస్టింగ్ లేదు. దిస్ బైలో మస్ట్ బి ద క్వాలిఫికేషన్. రామ్, నేను చెప్పేది విను. ఇదంతా పెద్ద కుట్ర. 100 రోజులు డిస్గ్రేస్ లో ఉండడం అంటే అంత ఈజీ కాదు. నిన్నెలాగైనా ఇందులో ఇరికించి ఈ కండిషన్ లో నువ్వు ఫెయిల్ అయ్యేలా చేసి తన కొడుకును సీఈఓ చేసుకోవాలనేదే ఆవిడ గారి ప్లాన్. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే తూర్పు మాతే సంగోస్వ కర్మణి. పని చేసే వరకే మనిషికి అధికారం ఉంది, దాని ఫలితం మీద కాదు మావయ్య. డోంట్ డూ దిస్. ఒక తండ్రిగా చెప్తున్నాను, నా మాట విను ప్లీజ్. ఒక యుగంలో నాన్న మాట విన్న రాముడు దేవుడైతే మరో యుగంలో నాన్న మాట వినని ప్రహ్లాదుడు మహనీయుడయ్యాడు. ఇక్కడ మాట కాదు నాన్న, ధర్మం ముఖ్యం. నన్ను వెళ్ళనివ్వండి. సబాష్. పరదేశంలో పిజ్జాలు బర్గర్లు తిని పప్పులా ఉంటావు అనుకున్నా. పర్లేదు, స్మార్ట్ గానే ఉన్నావు. ఇక తండ్రి కొడుకులు ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకుని మంచి ముహూర్తం పెట్టుకోండి. ప్లాన్లు వేసుకుని వ్యూహాలు పన్నడానికి తాత పెట్టిన కండిషన్ బరువు కాదు, బాధ్యత. అయినా మంచి పని చేయడానికి ముహూర్తాలు ఎందుకు పెద్దమ్మా? అమ్మ జాగ్రత్త. ఈ రోజు జనవరి 10, సరిగ్గా 100 రోజులు. అంటే ఏప్రిల్ 20వ తేదీ వరకు నువ్వు ఎవరికీ కనపడకూడదు.
తల్లి కన్న బిడ్డవో బాబు, నూరేళ్లు చల్లగా ఉండు నాయనా. పర్లేదమ్మా, కూర్చోండి. వాడు వైజాగ్ ట్రైన్ ఎక్కి వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావురా? అది ఇడ్లీ తింటున్నా అన్న. ఇడ్లీ చేత్తన్నా. అభి, స్లో డౌన్. వాడు అరుదైన పక్షిరా. పంజరంలో ఉన్నంత వరకే సేఫ్టీ. బయటికి ఎగిరాడు, ఇక దినదిన గండమే. ఇంత చిన్న ప్రపంచంలో వాడెక్కడికి పోతాడు? వైజాగ్ స్టే రమేష్కి ఫోన్ చేయి. సార్, మీ బ్యాగ్. ఎక్స్క్యూజ్ మీ, బ్యాగ్ మర్చిపోయి. థ్యాంక్స్ అమ్మా. ముసలోడా, మళ్ళీ లోపలికి అడుగు పెట్టావంటే నీ 2 కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా. ఇప్పుడెళ్ళి ఎవడు చెప్పుకుంటావు చెప్పుకో. ఆడికి నీకు ఇద్దరికి పగిలిపోద్ది. పో. ఏం జరిగింది తాత? ఎవరతను? మా పూల తోటకు పురుగు పట్టినట్టే ఈ ఊరికి కూడా ఓ పురుగు పట్టింది. అది లోపలే ఉంది. ఆడి పేరే బాలరాజు. ఆడే ఇక్కడ ఎమ్మెల్యే. ఈ పురుగుకు ఏ మందు కొడితే పోతుందో, ఏ విషం పెడితే చస్తుందో ఆ దేవుడికే తెలియాలా. వస్తా బాబు.